సో హాయ్ గైస్, ఈరోజు వచ్చి మనం ఇండిపెండెన్స్ డే అనేది మొత్తం అంతా క్రియేటివ్ అనేది మోషన్ గ్రాఫిక్స్ ఎట్లా కంప్లీట్గా డిజైన్ చేయాలి ఎవ్రీథింగ్ అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతా. సో మీకు ఒకవేళ కావాలంటే మీకు ప్రాజెక్ట్ ఫైల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా నేను ఏం చేశానంటే నీకు ఒకటి ఇలిస్ట్రేషన్ క్రియేట్ చేసుకున్నాను నేను ఇండిపెండెన్స్ డేది. సో మీకు కావాలంటే అది ఇదంతా గ్రూప్ చేసేస్తున్నాను నేను. సో ఏంటంటే ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేసి ఇండిపెండెన్స్ డేది నేను ప్రాజెక్ట్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. ఓకే, ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా, అది క్రియేట్ చేసుకున్నాను నేను. ఇక్కడ క్రియేట్ వచ్చి ఇక్కడ మనం ఏంటంటే ఇంపోర్ట్ వచ్చి కంపోజిషన్ రిటర్న్ లేయర్ సైఎస్ అని ఉంది కదా, అది కొడుతున్నాను నేను. సో అది ఇంపోర్ట్ అయిపోయింది. సో కంపోజిషన్ కూడా ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి. సో మీకు ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే మీకు ప్రాజెక్ట్ ఫైల్ అనేది మొత్తం అంతా నేను ఇలిస్ట్రేటర్లో డిజైన్ చేసుకున్నాను ఇదంతా. సో మీరు ఏం చేస్తారంటే ముందుగా మనకి బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ అన్నీ మీరు వెక్టర్ లేయర్ ఆన్ చేసుకోండి. సో వెక్టర్ లేయర్ ఆన్ చేయడం వల్ల మీకు అనేది మొత్తం అంతా ఏంటంటే కంప్లీట్గా మీకు ఎంత స్కేల్ చేసాను కానీ పిక్సెలేట్ అవ్వదు, ఇదంతా వెక్టర్ కాబట్టి మీకు అంతా ఎంత ఫుల్ క్లారిటీగా ఉంటుంది అది, మీరు ఎంత జూమ్ చేసినా కానీ. ఓకే, సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్, ఇది బ్యాక్గ్రౌండ్ లేయరు. సో ఇది వచ్చి బ్యాక్గ్రౌండ్ ముందర ఒకటి టెక్స్చర్ ఉంది కదా, సో దానికి నేను F4 కొట్టానంటే నాకు ఇక్కడ ఇవి వస్తున్నాయి చూడండి, మోడ్స్, బ్లెండ్ మోడ్స్. సో దాంట్లోకి వెళ్ళి నేను మల్టిప్లై కొడతాను నేను. మల్టిప్లై లేకపోతే డార్కెన్, విచ్ వన్, కలర్ బాండ్, సారీ. సో కలర్ బాండ్ పెట్టుకుని నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని స్కేల్ అప్ చేసుకుంటా. సో స్టార్టింగ్ ఎంత, తర్వాత ఒక 22 సెకండ్స్కి ఇంత స్కేల్ అప్ చేసుకుంటా. సో ఇంతవరకు నేను ఎండింగ్ పెట్టుకున్నాను. సో ఎందుకంటే నాకు డ్యూరేషన్ 22 సెకండ్స్ సరిపోతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అట్లా జూమ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఫ్లాగ్ అనేది ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏంటంటే ఫ్లిప్ హారిజెంటల్ అని ఉంది కదా, దాన్ని కొడుతున్నాను నేను. సో దాన్ని కొట్టిన తర్వాత సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో నేను సైజ్ అని ఎంత పెడుతున్నా, సైజ్ కావాలంటే తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రీకామ్ చేసుకుంటాను నేను. ప్రీకాప్ ఎందుకు చేస్తున్నా అంటే మీకు చూపిస్తా చూడండి. సో ప్రీకామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఫ్లాగ్ లోపల ఇప్పుడు యానిమేషన్ చేస్తాను కదా నేను. సో ఫ్లాగ్ అని చెప్పి పెడుతున్నాను నేను. ఓకే, సో ఫ్లాగ్ అని పెట్టిన తర్వాత దీని లోపలికి వస్తాను నేను. డబుల్ క్లిక్ చేస్తే దీని లోపలికి వస్తాను నేను. సో ఇప్పుడు ఫ్లాగ్ని నేను మిడిల్ అలైన్మెంట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. అంటే లైక్ ఏంటంటే నాకు కంపోజిషన్లో తెలియట్లేదు ఏం కలర్ అనేది, లేదంటే బ్లాక్ సరిపోతుంది. సో ఈ సెలెక్షన్ చేసుకుని ఫస్ట్ ఇది మాస్క్ వేసుకున్నాను నేను. ఫ్లాగ్ ఏది ఎత్తుందో అది ఫ్లాగ్ తీసుకుని పెన్ టూల్తో మాస్క్ వేసుకోవాలి ప్రాపర్గా. ఓకే, ఫ్లాగ్కి మాస్క్ వేసుకున్నా, మిడిల్ అలైన్మెంట్ చేసుకుని ఇంకో డూప్లికేట్ తీసుకున్నా. ఏదైతే మాస్క్ ఉందో అది అలాగే ఉంచి మనకి స్టిక్ అనేది ఉంది కదా, దానికి ఇంకోటి వేస్తాను నేను. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్తున్నాను. ఓకే, ఇది ఏంటంటే మీకు మాస్క్ ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది అంతా. సో మాస్క్ లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. మరి అంత డీటెయిల్గా కూడా అవసరం లేదు, ఎందుకంటే ఓన్లీ ఇది నేను ఈ యొక్క షేప్కి మాస్క్ వేస్తున్నాను నేను. సో ఇది మాస్క్ వేసుకున్నాను నేను. మాస్క్ వేసుకున్న తర్వాత దీన్ని సెలెక్షన్ చేసుకుని ఒకటి ఎఫెక్ట్ యాడ్ చేస్తాను. వేవ్ ర్యాప్ అని ఉంటుంది, వేవ్ ర్యాప్ అనే ఉంది కదా. సో నేను ఏంటంటే ఇప్పుడు వేవ్ స్పీడ్ వచ్చి నేను 1 సరిపోతుంది. నెక్స్ట్ వేవ్ విడ్త్ అని ఉంది కదా, విడ్త్ అనేది పెంచుకుంటాను నేను ఇంకా లైట్గా, ఇంకా వీలైతే ఇంకెంత మీకు ఎంత వీలైతే అంత. ఓకే, తర్వాత మీకు వేవ్ హైట్ అనేది ఉంది కదా, ఎంత కావాలంటే మీకు ఎంత అకార్డింగ్లీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నేను వేవ్ అనేది నాకు సరిపోతుంది. సో చూడండి. ఓకే, మీకు ఇంకోటి ఇక్కడ ఇష్యూ వస్తుంది, అబ్జర్వ్ చేశారు లేరా మీరు. ఏదైతే ఇక్కడ ఫ్లాగ్ ఉందో అది, ఈ ఫ్లాగ్ నేను మాస్క్ వేసుకున్నా. సో మాస్క్ ఎందుకు వేస్తున్నా చూడండి, Ctrl+Shift+C వేస్తున్నా, అంటే ప్రీకామ్ చేసుకుని ఫ్లాగ్ క్లాత్ అని కొడుతున్నా నేను.
సో ఫ్లాగ్ క్లాత్ కుట్టిన తర్వాత ఏమవుతుందంటే నేను క్రాప్ అనేది ఇంతవరకే చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ కంపోజిషన్లోకి వెళ్ళి క్రాప్ కామ్ కొట్టేస్తాను నేను. సో క్రాప్ కామ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఎఫెక్ట్ యాడ్ చేస్తాం కదా, ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది చూడండి. మీకు లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా? సో రైట్ సైడ్ ఎడ్జ్ చేసి పెట్టానుకో, ఇక్కడ రైట్ సైడ్ అనేది ఏముండదు అంత మీకు మూమెంట్ ఎక్కువ, ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది. అదే నేను లెఫ్ట్ సైడ్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ స్మూత్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంతా. మీకు కావాలంటే ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. మెయిన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దానికి కాంప్లోకి వచ్చి లైట్గా ఇప్పుడు చూడండి. ఓకే, ఫ్లాగ్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కంపోజిషన్లోకి వచ్చి మనకి ఏదైతే ఫ్లాగ్ ఉందో, ఇంకోటి ఏంటంటే ఫ్లాగ్ అనేది ఉంది కదా, నేను క్రాప్ చేసుకుంటా కాంప్ అనేది. అంటే కాంప్ ఇక్కడ క్రాప్ ఉంది కదా, దాంతో నేను ఎంతవరకు సెలెక్షన్ చేసుకొని డైరెక్ట్గా క్రాప్ కాంప్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత నాకు మెయిన్ కాంప్లోకి వచ్చాను అనుకోండి, ఈ కాంప్ ఎంత ఉందో అంత చూపిస్తుంది మీకు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే నేను ఒకటి క్రియేట్ చేసుకుంటాను నేను. లైక్ ఏంటంటే ఫస్ట్ నాకు ఇక్కడ 15 అనేది ఉంది కదా, ఇక్కడ సింగిల్ ఎయిర్ ఆన్ చేసి సరిపోతుంది. 15 అనే దాన్ని నేను డబుల్ మాస్క్ వేసుకుంటాను, ఎందుకంటే నీకు నా రెండు సపరేట్ కావాలి. సో ఒకటి మాస్క్ వేసుకుని మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసుకుని మళ్ళీ మాస్క్ డీసెలెక్షన్ చేసుకుని పక్క దానికి 5కి మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఎందుకంటే ఒక్కొక్కటి మీకు యానిమేషన్లో సింగిల్ చూపించా కదా, దాని గురించి. సో ఈ కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టామనుకో సరిపోతుంది. సో ముందులో మనం స్టార్టింగ్లోకి వచ్చి పొజిషన్ కీ ఫ్రేమ్ చేసుకోవాలి. సో పీ కొడితే పొజిషన్ వస్తుంది. సో దీన్ని నేను ఒక స్లైడ్ ఫ్రంట్ మూవ్ చేస్తున్నా. సో స్టార్టింగ్ ఏంటంటే నాకు ఫస్ట్ 5 ఇక్కడ ఉండాలి, తర్వాత 1 ఇటు నుంచి రావాలి. సో ఈ రెండు సెలెక్షన్ చేసుకుని F9 కొట్టాను అనుకో, ఈజీ అవుతుంది. ఈజీ అయిన తర్వాత రెండుకి మనం ఏంటంటే గ్రాఫ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇక గ్రాఫ్ క్లిక్ చేసుకుని సో తర్వాత ఏంటంటే మనకి లైట్గా వాల్యూ ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది, స్మూత్నెస్ యానిమేషన్ వస్తుంది మీకు అంతా. ఓకే, సో ఎంత అయితే ఓకే నాకు. బట్ ఏంటంటే యానిమేషన్ చేస్తే కానీ మనకి ఇవి ఎవ్రీథింగ్ అనేది సింగిల్ లేయర్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనేది ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ 2 లేయర్స్ అవి పైన పంపించేసి మీరు రెండు ఆఫ్ చేసుకున్నాను నేను. సో ఎందుకు ఆఫ్ చేస్తానో మీకు తెలుస్తుంది. తర్వాత ఏంటంటే మనకి ఒకటి నల్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏదైతే ఉందో అది లాక్ చేసుకుంటా, ఇది కూడా లాక్ చేసుకుంటా, బ్యాక్గ్రౌండ్ లేయర్స్ రెండు. తర్వాత ఏంటంటే మనకి ఒకటి నల్ క్రియేట్ చేసుకుంటా, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ వై కొట్టాం కూడా నల్ వస్తుంది. సో నల్ తీసుకొచ్చి మనం ఇటు మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నల్ మీకు రాలేదంటే ఇక మీరు రైట్ క్లిక్ చేసి న్యూ నల్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఓకే, సో నల్ క్రియేట్ చేసుకున్నాను నేను. నల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ సెలెక్షన్ చేసుకుంటే సెలెక్ట్ అయిపోతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ పేరెంటింగ్ నుంచి నల్కి పేరెంటింగ్ చేసుకోవాలి ఇవన్నీ. సో నల్కి పేరెంటింగ్ చేసుకున్నాను నేను. ఇక్కడ నాకు ఏదైతే ఎక్స్ట్రా లేయర్ ఉంది సో దాన్ని డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నల్లని నేను మిడిల్ అలైన్మెంట్ చేసుకుంటాను. ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటా. సో ఇది సేఫ్టీ కోసం, అంటే మీకు ఏదైతే మీకు పొజిషన్ ఉందో అది అట్లానే ఉంటుంది. ఇది వచ్చి మిడిల్ అలైన్మెంట్ చేసుకుంటా నేను. మీకు ఏమైనా కావాలంటే మనకి ఎంటర్ బటన్ ముందర ఒకటి కీ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే మీకు అలైన్మెంట్ టూల్ వస్తుంది. సో దాంతో మీరు కొద్దిగా ఎడ్జెస్ అనేది అలైన్మెంట్ ఈక్వల్గా చూసుకోవచ్చు అంతా మీరు. ఓకే, సో ఇది ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఫైల్. మీరు ఒకవేళ సేవ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కొట్టేస్తే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ అని ఉంది కదా, దానిలో సేవ్ చేసుకుంటే సరిపోతుంది మీరు. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ మనకి 1 వచ్చింది, తర్వాత 5 వచ్చింది. ఓకే, ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి 5కి పేరెంటింగ్ చేయాలనుకో, సో దీన్ని తీసుకెళ్ళి నేను 5కి పేరెంటింగ్ చేస్తాను నేను. సో 5 ఎప్పుడు వస్తుందో దానికి ఆటోమేటిక్గా ఇది ఈక్వల్గా వచ్చేస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు డూప్లికేట్ తీసుకోవాలి. సో దీన్ని కింద షాడో కావాలి కాబట్టి కంట్రోల్ D కొడుతున్నా.
డి కొట్టా నాకు ఇది రెండు వచ్చేసినాయి నాకు. సో ఈ రెండుని సింగిల్ లేయర్ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు కింద లేయర్కి ఎస్ అని కొట్టాం అనుకో, ఇక్కడ స్టార్టింగ్లో ఏదైతే ఉందో దాన్ని మైనస్ పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా అది రివర్స్ అయిపోతుంది. సో రివర్స్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోండి, లైట్ కింద తీసుకొచ్చి ఒకటి మాస్క్ క్లిక్ చేయండి. మాస్క్ క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది మాస్క్ క్రియేట్ అయిపోతుంది. దీన్ని ఇది ఇంక్రీజ్ చేసుకుంటాను నేను. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఫెదర్ అని ఉంటుంది, ఎఫ్ అని కొడితే ఫెదర్ వస్తుంది. సో దాంతో మనం లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను పైకి ఇంక్రీజ్ చేస్తున్నాను నేను, దీన్ని కూడా లైట్గా పైకి ఇంక్రీజ్ చేస్తాను నేను. మాస్క్ అనేది తెలిసి తెలియనట్టు ఉండాలి. ఇంకోటి టీ కొడితే ఒపాసిటీ వస్తుంది, 50 పెడతాను నేను ఒపాసిటీ. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే కింద ఉందో దాన్ని తీసుకెళ్ళి పైన లేయర్కి పేరెంట్ చేయండి, మెయిన్ దానికి అంటే బాడీకి. ఇది షాడో కదా కిందది, సో కావాలంటే మీ షాడోని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంది కదా సేమ్, దీన్ని ఇది సింగిల్ లేయర్ ఆన్ చేసుకోవాలి. ఇంకోటి కంట్రోల్ డి కొడితే ఇంకో డూప్లికేట్ వస్తుంది. సో కింద ఉన్న దానికి ఎస్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, మనకి ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మైనస్ యాడ్ చేయండి, 100 ముందర మైనస్ యాడ్ చేస్తే అది రివర్స్ అవుతుంది. -100 అంటే సేమ్ ఇది అంతే మాస్క్. కానీ మీకు మాస్క్ అనేది ఇందాక దాంట్లో కావాలనుకోండి, ఇక్కడ ఏదైతే ఎం కొడితే మాస్క్ వస్తుంది. సో కంట్రోల్ సి, మనకి ఇక్కడ షాడో దానికి కంట్రోల్ వి కొట్టాం అనుకో, సో ఇక్కడ మాస్క్ అనేది వచ్చేస్తుంది. సో వీలైతే దీన్ని లైట్ పైకి ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఒపాసిటీ తగ్గిస్తాను నేను, ఒక 50 పెడతాను నేను షాడోకి. సో అన్నిటికీ ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను దీన్ని తీసుకెళ్ళి పైన దాన్ని పేరెంటింగ్ చేసుకుంటా బాడీ దానికి. సో అది బాడీ ఇటు మూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇది కూడా అటు మూవ్ అవుతుంది షాడో అనేది. నెక్స్ట్ ఇది సేమ్, దీనికి కూడా అంతే సేమ్. మనం సింగిల్ లేయర్ ఆన్ చేసుకుని డూప్లికేట్ తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఫస్ట్ దీన్ని పేరెంటింగ్ చేసుకోండి మీరు. తర్వాత ఎస్ అని కొడితే మనకి స్కేల్ వస్తుంది -100. తర్వాత మాస్క్ అనేది డైరెక్ట్గా కంట్రోల్ వి కొట్టండి, మాస్క్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా ఇది ఓకే అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. నెక్స్ట్ టీ ఒపాసిటీ ఇక్కడ 50 పెడతాను నేను వాల్యూ అనేది. సో ఇప్పుడు చూడండి, మీకు ఏంటంటే మొత్తం అంతా ప్రాపర్గా చేస్తే మీకు బాగుంటుంది క్వాలిటీ అనేది. సో ఇప్పుడు తాజ్మహల్ కూడా సేమ్ అదే సింగిల్ లేయర్ ఆన్ చేసుకుని డూప్లికేట్ చేస్తున్నా. ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి పేరెంటింగ్ చేస్తున్నా పైన దానికి, కిందది షాడో కాబట్టి. సో దీన్ని సేమ్ అదే సైజు వచ్చి నేను ఏం పెడతా, -100 అని పెడతాను నేను. సో -100 పెట్టిన తర్వాత క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఒకవేళ కావాలంటే డబుల్ క్లిక్ చేస్తే మాస్క్ క్రియేట్ అవుతుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎఫ్ అని కొడితే ఫెదర్ వస్తుంది, ఫెదర్ వచ్చి నేను ఒక 100 పెడితే సరిపోతుంది అంతా. ఇంకా కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను తగ్గించేస్తా ఫెదర్ అని మరి ఓవర్కి అవుతుంది. సో ఓకే, ఇప్పుడు టీ కొట్టాను అనుకోండి, ఒపాసిటీ వస్తుంది, 50 పెట్టేస్తా. సో సరిపోయింది. సో ఇప్పుడు అవన్నీ ఏంటంటే మనకి ఎవ్రీథింగ్ అనేది షాడో అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్కటి యానిమేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం దీన్ని యానిమేషన్ చేసుకుందాం. సో యానిమేషన్ ఎలాగా, ఇది మనం పైన లేయర్ ఉంది కదా, దాన్ని పొజిషన్ యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే, దీన్ని కూడా పొజిషన్ యాడ్ చేసుకోండి. మనకి ఏదైతే ఉందో పైన దీన్ని కూడా పొజిషన్ కీ ఫ్రేమ్ పెట్టుకుని పి అంటే పొజిషన్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. తాజ్మహల్ కూడా పొజిషన్ కీ ఫ్రేమ్ పి కొట్టి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే ఒక డ్యూరేషన్ ఒక ఇన్ని సెకండ్స్ కావాలి కాబట్టి మీరు మనం ఏదైతే కీ ఫ్రేమ్ క్రియేట్ చేసామో ఆ కీ ఫ్రేమ్ని ఫ్రంట్ మూవ్ చేసుకోండి. ఎంత ఒక 2 సెకండ్స్ వరకు కావాలండి. సో స్టార్టింగ్లో ఏం చేయాలంటే మనం ప్రతి ఒక్కటి సెలెక్షన్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుని ఇటు మూవ్ చేయాలి. అంటే ఫస్ట్ మూవ్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకోవాలి. ఇది మూవ్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదంతే, దీన్ని కూడా ఫస్ట్ మూవ్ చేసి తర్వాత షిఫ్ట్ పట్టుకుంటే ఈక్వల్గా వెళ్తుంది.
తాజ్మహల్ కూడా ఉంది. ఫస్ట్ పట్టుకుని షిఫ్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీని కూడా అంతే. దీనికి ఒకటి డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నా, Ctrl+D డూప్లికేట్. సో దీన్ని తీసుకెళ్ళి దీన్ని పేరెంటింగ్ చేస్తున్నా. దీనికి డబుల్ క్లిక్ చేస్తే మాస్క్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఎస్ కొడితే నాకు స్కేల్ వస్తుంది కదా, సేమ్ దానికి కూడా -100 పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కింద చేసుకుంటే సరిపోతుంది అంతా ఈక్వల్గా. ఇప్పుడు ఫెదర్ మీకు ఎంత కావాలో అంత అకార్డింగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను నెక్స్ట్ ఏంటంటే ఒపాసిటీ 50 పెడుతున్నాను దానికి. సో కొద్దిగా ఒపాసిటీ తగ్గాలి కాబట్టి, తెలియనట్టంతా బాడీకి. వీలైతే నాకు అది కొద్దిగా ఎక్కువైపోయింది అనిపిస్తుంది మాస్క్ అనేది. డన్. ఓకే, సేమ్ దీనికి కూడా అంతే. పొజిషన్ ఈ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఈ ఫ్రంట్ మూవ్ చేసుకోండి. సేమ్ దీని కూడా సైడ్ పెట్టుకోండి, మూవ్ చేసుకుని. ఈ ఫ్రేమ్ ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే, ఏదైతే మనం కీ ఫ్రేమ్ క్రియేట్ చేస్తామో అంతా అవన్నీ సెలెక్షన్ చేసుకోండి పొజిషన్వి. సో ఇప్పుడు F9 కొడితే ఈజీ అవుతున్నాయండి. ఈజీ అయిన తర్వాత గ్రాఫ్ ఓపెన్ చేసుకుని ఇవన్నీ ఇట్లా బెండ్ చేసుకోండి. సో స్మూత్నెస్ వస్తుంది మీకు. స్పీడ్గా వచ్చి ఇక్కడ స్లో అవుతుంది గ్రాఫ్ అనేది. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి. ఇక్కడ స్పీడ్గా వచ్చి ఇక్కడ స్లో అవుతుంది అంతా. కావాలంటే అది ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఏదైతే కీ ఫ్రేమ్స్ ఉన్నాయో అవి మీకు ఎలాగంటే అట్లా కీ ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు అంతా మీరు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నాకు ఇది రావాలి. సో యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం అంతా. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి అకార్డింగ్లీ మీకు డిజైన్ చేసుకోవాలంతా. సో ఫస్ట్ ఇది రావాలి, తర్వాత మనకి 5 రావాలి. సో 5ని మూవ్ చేసుకున్న ఫ్రంట్. తర్వాత ఏంది నాకు నెక్స్ట్ ఇది రావాలి. సో దాన్ని ఈ 2 సెలెక్షన్ చేసుకున్నా, రైట్ యారో కొడితే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ కావాలంటే మూవ్ కూడా చేసుకోవచ్చు మీరు 2, ఇట్లా కావాలంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇది కొద్దిగా ముందర రాగానే ఏదైతే తాజ్మహల్ కూడా రావాలి. సో తాజ్మహల్ ఈ 2 లేయర్ సెలెక్షన్ చేసుకుని కొద్దిగా ముందర పెడతా. సేమ్ ఇదే కొద్దిగా ముందర రాగానే ఇది రావాలి. లేదంటే ఇది వచ్చినా పర్లేదు. ఈ 2 సెలెక్షన్ చేసుకుని ఇది రావాలి, లాస్ట్కి ఇది రావాలి. ఈ 2 సెలెక్షన్ చేసుకుని ఇది ఇలా రావాలంతా. ఓకే, మీరు ఆశ్చర్యపోవసరం లేదు, ఎందుకంటే ఇది కీ ఫ్రేమ్ అనేది ఇందాక మనం పెట్టాం కదా నల్కి, అది కొద్దిగా ముందలు చేసుకున్నాను నేను. సో సేవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఓకే. సో ఇది వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ వచ్చిన తర్వాత లాస్ట్లో క్యారెక్టర్ రావాలి. సో ఏదైతే ఇక్కడ క్యారెక్టర్ ఉందో మనకి, ఆ క్యారెక్టర్ అనేది మనం స్లైడ్గా ఇక్కడ మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లాగ్ అనేది ఉంది కదా, సైజ్ తగ్గించుకున్నా నేను. సో ఫైన్. సో దీన్ని కింద చేసుకుని దాన్ని కింద చేసుకుంటే సరిపోతుంది. లేయర్ని కింద తీసుకొచ్చి దాన్ని మనకి ఏదైతే తాజ్మహల్ ఉందో దాని బ్యాక్ సైడ్కి వెళ్ళాలి లేయరు. కంట్రోల్ పట్టుకుని మనకి ఇక్కడ యారోస్ ఉంటాయి, రైట్ యారో లెఫ్ట్ యారో. అంటే యారోస్ అంటే మీకు రైట్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది కదా. సో దాంతో మీరు లేయర్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఒకవేళ మీకు మరీ అట్లా ఇబ్బంది ఉందంటే లేయర్ తీసుకొచ్చి ఫ్రంట్ అప్ ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో Ctrl+Z చేశాను నేను. సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఈ తాజ్మహల్ అనేది ఉంది కదా, దానికి పేరెంటింగ్ చేసుకోవాలి. సో ఇది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి పేరెంటింగ్ చేస్తున్న ఫ్లాగ్ని తీసుకెళ్ళి పేరెంటింగ్ చేసిన తర్వాత తాజ్మహల్ ఎక్కడ ఉంది, లేయర్ పైన ఉంది. సో దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈక్వల్గా. సో Ctrl+Z చేస్తున్నాను నేను.
ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మోషన్ గ్రాఫిక్ చేసేటప్పుడు ప్రాపర్గా ఉండాలి అంతా. సో ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు ఇది పైకి చేస్తున్నా. సో ఇది 2 సెలెక్షన్ చేసుకుని దీన్ని పైకి చేస్తున్నా అంతా. సో యానిమేషన్కి ఫ్లో అనేది బాగుంటుంది అంతా. ఇప్పుడు ఈ 2 కూడా సెలెక్షన్ చేసుకుని పైకి పెట్టుకున్నా నేను. మీ ప్రొడక్షన్లోకి వెళ్ళినా ఎక్కడైనా వర్క్ ఫ్లో అనేది కానీ ఇట్లానే చూస్తారు మీది. మీ వర్క్ ఎలా చేస్తారు చూడు, మీ వర్కింగ్ స్టైల్ అనేది చూస్తారు. ఎందుకంటే మీరు నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి మీకు తెలిసిపోతుంది మీరు చేసే వర్క్ మీద. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదంతా సెట్ అయిపోయింది. నేను అన్నిటికీ డ్రాప్ షాడ్ యాడ్ చేస్తాను. సో డైరెక్ట్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డ్రాప్ షాడ్ కొడితే డ్రాప్ షాడ్ వచ్చేస్తుంది. సో డ్రాప్ షాడ్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తా, లైట్గా ఇంక్రీజ్ చేసి ఒక 29 అట్లా పెట్టి, తర్వాత నేను 29 కూడా ఎక్కువ అయిపోతుంది. సో 25 పెడతాను నేను రౌండ్ ఫిగర్గా. తర్వాత 20 పెట్టిన తర్వాత నాకు ఇదంతా అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో కంట్రోల్ C కొట్టి ఏదైతే ఉందో అన్నిటికి అప్లై చేయాలి. కంట్రోల్ V కొడుతున్నా. సేమ్ ఇది కూడా ఫ్లాగ్కి కంట్రోల్ V కొడుతున్నా. ఇది కూడా కంట్రోల్ V కొడుతున్నా. దీనికి మన ఏదైతే ఉందో ప్రతి ఒక్క దానికి కంట్రోల్ V. దీనికి కూడా కంట్రోల్ V కొడుతున్నా. కంట్రోల్ V. బట్ ఒక మిస్టేక్ అవుతుంది మీకు. లేయర్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, బట్ ఇక్కడ పైకి కిందకి అవుతుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మనం ఈ 2 ఉన్నాయి కదా, సో దీన్ని పైకి పెట్టేసుకున్నా నేను. ఫ్రంట్ పెట్టేసుకున్నా సరిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే, మనకి ఏదైతే ఉందో దానికి ఇది కూడా బ్యాక్ తీసుకురావాలంతా. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ అయితే పర్లేదు. బట్ నార్మల్గా అయితే వర్క్ ఫ్లో అనేది మొత్తం ఫ్లో అనేది కొద్దిగా చూస్తారంతా. లైక్ ఏంటంటే మీ లేయరింగ్ అనేది ఎలా చేసుకున్నారు ఎవ్రీథింగ్ అనేది చూస్తారంతా మీకు బయట ప్రొడక్షన్లో అంతా. నెక్స్ట్ దీనికి కూడా అంతే, కంట్రోల్ V కొడుతున్నా, షాడో. ఓకే, ఇదైతే క్రియేట్ అయిపోయింది. సో మీకు చూడండి 1 వచ్చింది, 5 వచ్చింది. వీలైతే నేను లైట్ ఇంక్రీజ్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి, సో ఇవన్నీ వస్తున్నాయి. సో ఇది ఓకే నాకు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక ఫ్లాగ్ కూడా రావాలి. సో ఫ్లాగ్ అనేది ఎట్లా వస్తుందంటే నేను చూపిస్తాను చూడండి. ఒకటి షేప్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, షేప్ క్రియేట్ చేసుకున్నా, దాన్ని డూప్లికేట్ కొడుతుంది. ఫస్ట్ కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టి డూప్లికేట్ చేస్తున్నా. సో దాన్ని లైట్గా పైకి మూవ్ చేసుకుని ఇక్కడ కలర్ అనేది ఆరెంజ్ ఇస్తాను నేను. మన నేషనల్ ఫ్లాగ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఆరెంజ్ కలర్ ఇచ్చేస్తా. సేమ్ అదే దీన్ని వైట్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుని కింద లేయర్ ఉంది కదా దాన్ని కింద చేస్తున్నాను నేను. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్నది, దీనికి కలర్ గ్రీన్ ఇస్తాను నేను. సో సరిపోయింది ఇదంతా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 సెలెక్షన్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ C కొడతాను నేను. ఇక్కడ ఫ్లాగ్ లైన్ అని పెట్టి నేమ్ పెడతాను నేను. సో ఇది సరిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఏదైతే క్రాంప్ ఉందో కాంప్ అనేది క్రాప్ చేసుకుంటాను నేను. కాంప్ క్రాప్ చేసుకుని డైరెక్ట్ క్రాప్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇండిపెండెన్స్ డే ఉందో దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే మనం వేవ్ ర్యాప్ అని ఉంటుంది, ఆ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి విడ్త్ ఎంత ఉండాలని చూపిస్తుంది. అంటే విడ్త్ అనేది ఎంత పెద్దగా కావాలి అని చెప్పి మీకు ఎలాగంటే అట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హైట్ అనేది మాత్రం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో నాకు ఇది క్రాప్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఒకటి ఎఫెక్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది. గ్రో బౌండ్స్, సో ఇది ఎంత ఒక 500 పెట్టాను అనుకో. చూడండి 500 పెట్టగానే ఏమవుతుంది, మీకు క్రాప్ అనేది కాదంతా మీకు ఈ ఎఫెక్ట్ అనేది. సో తర్వాత ఏం చేస్తారంటే మీరు నాకు ఇది ఎవ్రీథింగ్ అంతా ఫైన్,
బట్ ఇక్కడ ఏంటంటే నేను ఒకటి ఎఫెక్ట్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. నేను ఇక్కడ కార్నర్ పిన్ అని ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తాను నేను ఫ్లాగ్కి. సో కార్నర్ పిన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్లాగ్ అనేది ఈ పైన వస్తుంది. ఇది ఏదైతే ఉందో కంట్రోల్ చేస్తున్నా ఫస్ట్. సో ఆఫ్టర్వర్డ్స్లో ఎర్రర్ వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే లేకపోతే వేరేగా మనం ఇప్పుడు ఇది ఏదైతే క్రాంప్ ఉందో దాన్ని క్లిక్ చేస్తున్నా, కంట్రోల్ K కొట్టి 1920x1080 కొడతా నేను. సో కంట్రోల్ K అక్కడ 1920x1080 ఇది ఓకే కొడుతున్నా. ఇప్పుడు మన ఇండిపెండెన్స్ దాంట్లోకి వచ్చిన తర్వాత మనకి గ్రో బౌండ్ అని ఉంది కదా, అది తీసేస్తున్న ఎఫెక్ట్. నెక్స్ట్ ఏంటంటే కార్నర్ పిన్ అని ఉంది కదా, దాన్ని రీసెట్ చేస్తున్నాను నేను. సో రీసెట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు అయితే యానిమేషన్ అవుతుంది, బట్ ఏంటంటే నాకు ఫ్లో అనేది బాగుండాలి అనుకో. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇప్పుడు మనకి పిన్ ఉన్నాయి కదా కార్నర్ పిన్, దీన్ని తీసుకెళ్ళి పైకి పెట్టాను నేను. సేమ్ దీన్ని పైన ఉన్నదాన్ని కింద తీసుకొచ్చా. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకున్నా లైట్గా. సో సరిపోయింది నాకు ఇది. నెక్స్ట్ స్పీడ్ చూడాలి. ఫ్లాగ్ అనేది స్పీడ్ ఎవ్రీథింగ్ అంతా ఓకే. నాకు 1 అనేది స్మూత్గా రన్ అవుతుంది నాకు ఇదంతా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం 1 బ్యాక్ సైడ్కి పోవాలి ఇది నాకు. సో ఏం చేస్తా, కంట్రోల్ పెట్టుకుని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంది కదా, దాన్ని లేయర్ కింద చేసుకున్నాను నేను. సో లేయర్ మీకు చూసారా, సో ఇది ఏంటంటే మామూలుగా మనకి లేయర్ అనేది ఉంది కదా, సో అదంతా మొత్తం అంతా ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు చూడండి. బట్ ఒకటి మిస్టేక్ అవుతుంది నాకు, ఏంటంటే ఇది పైనకెళ్ళి వస్తుంది. సో పైనకెళ్ళి వస్తున్నప్పుడు ఏంటంటే మామూలు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి, నేను లైట్గా ఇది ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని దీన్ని బ్యాక్ సైడ్కి వెళ్ళి వచ్చేలా చేస్తాను నేను. సో ఫ్లాగ్ అనేది ఉంది కదా, డన్. వెళ్ళైతే పర్లేదు, బాగానే ఉంది, ఇది సరిపోతుంది. బట్ ఒకవేళ మీకు కావాలంటే అకార్డింగ్లీ మీకు ఎలా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫ్లాగ్ సరిపోయింది. సో ఇంతవరకు అయితే ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు మన నల్ల ఏదైతే ఉందో ఫస్ట్లో క్రియేట్ చేసుకున్నది ఇది వచ్చింది. తర్వాత నల్ల అనేది ఉంది కదా, ఇక్కడ 2 సెలెక్షన్ చేసి F9 కొడతాను నేను. సో F9 కొట్టిన తర్వాత గ్రాఫ్ ఎడిటర్ టూల్తో దీన్ని బ్యాక్ చేస్తున్నాను నేను. సో కంట్రోల్ ఎస్. సో నాకు అంత ఫ్లో నచ్చలేదు. సో దీన్ని రీసెట్ చేయాలంటే కంట్రోల్ అయితే క్లిక్ చేస్తే సరిపోతుంది, రీసెట్ అయిపోతుంది. వీలైతే స్మూత్ రావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి మీరు, ఎట్లా అంటే అట్లాగా. 2 సెలెక్షన్ చేసుకుని F9 చేసుకోండి. సో ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ చేసుకున్నాను నేను. కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నా, నాకు స్మూత్నెస్ రావాలి కాబట్టి. ఇది వచ్చింది, స్మూత్గా ఇటు సైడ్ మూవ్ అయింది. తర్వాత నాకు ఇక్కడ మనం ఫస్ట్లో ఈ 2 ఆఫ్ చేసుకున్నాం కదా టెక్స్ట్ అనేది, సో దాన్ని లైట్గా కింద తీసుకొస్తున్నాను నేను. కింద తీసుకొచ్చి దీనికి కంట్రోల్ V కొడతాను నేను, డ్రాప్ షాడో. సో 2 అప్లై అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఇది 7కి వచ్చింది కదా, ఈ 2 సెలెక్షన్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తాను లేయర్ 2 ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒపాసిటీ T. సో దీన్ని మీరు లైట్గా ఫ్రంట్ పెట్టుకుని, మరి ఫ్రంట్కి అయిపోయింది. ఆల్ట్ పట్టుకుని స్క్రోలింగ్ చేస్తే మీకు జూమ్ ఇన్ అవుతుంది ఇదంతా. సో ఏం చేస్తానంటే ఈ 2 నాకు ఒక 1 సెకండ్ వరకు ఉన్నాయి కాబట్టి ఓకే. సో స్టార్టింగ్లో 0 పెట్టేస్తున్నాను నేను.
20 పెట్టిన తర్వాత F9 కొడితే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే గ్రాఫైట్ ఎడిటింగ్ చేసుకోవాలి స్మూత్గా. ఫస్ట్ నాకు హ్యాపీ రావాలి, తర్వాత ఇండిపెండెన్స్ డే రావాలి. సో లేయర్ని పైకి చేసుకున్నాను నేను. ఓకే, సో మీకు మ్యూజిక్ కావాలంటే మనకి ఏదైతే ఇక్కడ నాది మ్యూజిక్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను నేను. సో Ctrl+C కొడుతున్నా, దీన్ని మన దాంట్లోకి వచ్చి Ctrl+V కొడుతున్నా. సో సరిపోయింది ఇక్కడ వరకు. N కావాలంటే ఇక్కడ వరకు క్రాప్ పెట్టుకోవచ్చు మీరు. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో ఇది ఫైనల్ వీడియో ఇదంతా. వీళ్ళు కావాలంటే మీరు గ్రాఫ్ ఇది ఏదైతే ఫ్లాగ్ ఉందో మనం పైన ఒక ఫ్లాగ్ పెట్టాం కదా, ఈ ఫ్లాగ్ అనేది స్పీడ్ ఇంకా కావాలంటే తగ్గించుకోవచ్చు. నేను 1 ఉంది కదా, 0.5 కూడా పెడతాను నేను. ఇంకా స్మూత్గా వస్తుంది అంతా. ఓకే, కావాలంటే దీన్ని లైట్ మూవ్ చేసుకుంటాను నేను. కార్నర్ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఇటు మూవ్ చేస్తాను నేను. సో ఇది చూడండి ఫైనల్. కావాలంటే మీరు ఏం చేస్తారంటే విడ్త్ అనేది పెంచుకోవచ్చు. మీరు విడ్త్ అనేది ఉంది కదా 200, మనకి ఎలాగంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు. సో కావాలంటే నేను కార్నర్ పెయిన్ని లైట్గా తగ్గిస్తాను నేను. ఓకే, తగ్గించుకున్నా నేను. సో సేవ్ చేస్తున్నా. కావాలంటే మీరు విష్ణు చక్రం కూడా పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో నేను ఏం చేస్తానంటే క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటా. సో వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నా. సో డైరెక్ట్గా నేను డబుల్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసేసుకుంటా నేను. సో నాకు కంపోజిషన్ క్రియేట్ అయిపోయింది బై డిఫాల్ట్గా. దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఫుటేజ్ అని క్రియేట్ కాంపోజిషన్ ఉంది కదా, అవసరం లేదు నాకు, డైరెక్ట్ ఇమేజ్ లాగా వచ్చేస్తుంది. అది ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. వీళ్ళైతే సైజ్ తగ్గించుకుంటా లైట్గా, సైజ్ అని ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తానంటే లేయర్ని బ్యాక్ చేసుకుంటా నేను. బ్యాక్ సైడ్ చేసుకుని లైట్గా కర్వ్ యాడ్ చేస్తా. CORVE కర్వ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత లైట్గా పెంచా నేను. పెంచిన తర్వాత నేను ఏదైతే ఉందో సర్కిల్ దానికి మాస్క్ వేస్తాను నేను. సో డబుల్ క్లిక్ చేసి మాస్క్ వస్తుంది. సో మాస్క్ని ఇంక్రీజ్ చేస్తాను నేను. Ctrl+Z. ఇప్పుడు F1 కొట్టామనుకో మాస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. తర్వాత ఏంటంటే మనకి సర్కిల్ ఉంది కదా, దాన్ని డూప్లికేట్ తీసుకున్నా. ఫస్ట్ మాస్క్ డిలీట్ చేసి నేను ఏం చేద్దామంటే సర్కిల్ తిరగాలి. సో నాకు Ctrl+C కొడతా ఫస్ట్ నేను సర్కిల్ని. CIR సర్కిల్ అని పెడతా నేను. క్లిక్ చేసిన తర్వాత దీని లోపలికి వెళ్తా. సర్కిల్ ఉంది కదా, దానికి R అని కొట్టి టాప్ వాచ్లో ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తాం అనుకో మనకి ఇది ఎక్స్ప్రెషన్ వస్తుంది. లైన్ స్టార్ ఒక 10 పెడతా నేను. ఓకే, నాకు ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తాను నేను, కింద మనం ఏదైతే మాస్క్ వేసామో ఆ మాస్క్ని కాపీ చేస్తున్నా, దీనికి పేస్ట్ చేస్తున్నా. సో నాకు అది ఎక్కువైపోతుంది.
లేకపోతే నేను కింద డిలీట్ చేసేస్తున్నా. పైన ఇప్పుడు కామ్ తీసుకున్న దాన్ని డబుల్ క్లిక్ చేసి ఫెదరు F1 కొడితే ఫెదర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇందాక స్టాటిక్ ఉండే కన్నా ఇప్పుడు ఏంటంటే మొత్తం నీట్గా క్లీన్గా ఎవ్రీథింగ్ అనేది మీకు డీటెయిల్గా అనేది యానిమేషన్ చేసుకోవచ్చు అంతే ఎవ్రీథింగ్ అనేది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజైనర్స్ ఉన్నా కానీ ఎవరికైనా మోషన్ గ్రాఫిక్స్ నేర్చుకోవాలన్నా కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మన పేజ్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో ఎంతవరకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఫైల్ అయినా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను నేను, మీరు వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. Bye everyone.